సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరో అనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. గైస్, మనం రెస్సల్మేనియా 35లో చూసినాం. చాలా రోజుల తర్వాత మనకి రోమన్ రేన్స్ది ఒక సింగిల్ మ్యాచ్ ఉండబోతుంది, రోమన్ రేన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో. అండ్ గైస్, ఆ మ్యాచ్లో రోమన్ రేన్స్ ఆరాంగా విన్నర్ అయిపోయినారు. బట్ వాట్ నెక్స్ట్ ఫర్ రోమన్ రేన్స్? రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరు? రోమన్ రేన్స్ ఎవరితో ఫైట్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ గైస్, మనకి ఈ క్వశ్చన్ పైన ఒక పెద్ద రూమర్ వచ్చింది డబ్ల్యూడబ్ల్యూ నుంచి. అండ్ ఆ రూమర్ విన్నాక మీరు కొంచెం షాక్ అయిపోతారు అండ్ కొంచెం నవ్వుతారు. ఎందుకంటే గైస్, రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరో కాదు, బ్యారన్ కోర్బిన్ అంట. వాట్ ఏ జోక్ కదా గైస్. రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ బ్యారన్ కోర్బిన్ అంట. రోమన్ రేన్స్ నెక్స్ట్ ఫీడ్ మనకి బ్యారన్ కోర్బిన్తో చూడండి దొరుకుతాయని మనకి రూమర్స్ వస్తున్నాయి. కానీ గైస్, ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మాత్రం ఈ ఫీడ్ చాలా బేకార్గా ఉంటుంది గైస్. ఎందుకంటే రోమన్ రేన్స్ వర్సెస్ బ్యారన్ కోర్బిన్ మ్యాచ్ చాలా బేకార్ మ్యాచ్ ఉంటుంది. రోమన్ రేన్స్కి ఏదైనా పెద్ద సూపర్ స్టార్తో ఫీడ్ చూపిస్తే, రోమన్ రేన్స్కి ఏదైనా పెద్ద సూపర్ స్టార్తో ఫీడ్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లైక్ లార్స్ సులెవన్ ఒక మాన్స్టర్ అండ్ రోమన్ రేన్స్ ఒక బిగ్ డాగ్. సో గైస్, వీళ్ళిద్దరి మధ్యలో ఫీడ్ జరుగుతుంది, నిజంగా చాలా బాగుంటుంది గైస్. అండ్ ఈ ఫీడ్తో ఇద్దరికి లాభం అవుతుంది. రోమన్ రేన్స్ ఒక మంచి అపోనెంట్ దొరుకుతారు ఫైట్ చేయడానికి. అండ్ లార్స్ సులెవన్కి ఒక మంచి పుష్ దొరుకుతుంది డబ్ల్యూడబ్ల్యూలో. ఎందుకంటే ద బిగ్ డాగ్తో ఫైట్ చేస్తే ఆటోమేటిక్గా పుష్ దొరుకుతుంది గైస్. సో లార్స్ సులెవన్కి చాలా లాభం అవుతుంది ఈ మ్యాచ్తో. సో డబ్ల్యూడబ్ల్యూ లార్స్ సులెవన్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ పెడితే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. లేకపోతే నెక్స్ట్ వీక్ రాలో రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ ఛాలెంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. సో గైస్, మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి రూమర్స్ వస్తున్నాయి రోమన్ రేన్స్ వర్సెస్ బ్యారన్ కోర్బిన్ మ్యాచ్ ఉంటాయని. కానీ ఈ రూమర్ అబద్ధం వెళ్తాయని చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. సో గైస్, మీకేమనిపిస్తుంది మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.